మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 8ను పరిశీలిద్దాం. తీవ్రమైన దుఃఖంలో ఉన్న అర్జునుడు తన శోకాన్ని ఏది కూడా తొలగించలేదని కృష్ణుడితో చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నహి ప్రపశ్యామి మమాపనుధ్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు ఇలా అంటున్నాడు, నా ఇంద్రియాలను దహించివేస్తున్న ఈ శోకాన్ని పోగొట్టే మార్గం నాకు కనిపించడం లేదు. ఈ భూమి మీద శత్రువులు లేని రాజ్యం దొరికినా, స్వర్గాధిపత్యం లభించినా కూడా నా ఈ దుఃఖం తీరదు. కొన్నిసార్లు మన జీవితంలో కలిగే బాధలకు లౌకిక విజయాలు సమాధానం కావు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, అర్జునుడు ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహించాడు. నిజమైన శాంతి భౌతిక వస్తువులలో లేదా పదవులలో లేదని అతను తెలుసుకున్నాడు. ఈ అవగాహనే ఆధ్యాత్మిక జ్ఞానానికి మొదటి మెట్టు. సమస్య యొక్క మూలాన్ని అర్థం చేసుకున్నప్పుడే భగవంతుని దివ్య జ్ఞానాన్ని స్వీకరించగలం. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం కూడా విజయం, ధనం వెంట పడతాము. కాని తీవ్రమైన నష్టం కలిగినప్పుడు ఇవి మనకు శాంతిని ఇవ్వలేవని తెలుస్తుంది. అటువంటి సమయంలో బయట వెతకడం ఆపి అర్జునుడిలా మన అంతరంగంలో సమాధానం కోసం వెతకాలి. ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించడం ద్వారానే నిజమైన శాంతి సాధ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.